హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ వ్లాగ్స్. మాకైతే ప్రతి శనివారం కొత్తపల్లిలో అంగడి జరుగుతుంది. అక్కడ వెజిటేబుల్స్, మన ఉల్లిగడ్డ అన్ని రకాల ఫ్రూట్స్, సలాడ్స్, మనకు కావాల్సిన ఇంట్లో సరుకులు అవన్నీ అరిగి ప్రతి శనివారం అక్కడ దొరుకుతాయి. అందుకే నేను మా ఆయన సరదాగా ఇంటికి వెళ్ళాము. వెళ్ళి అక్కడ కొద్దిసేపు చూసి మాకేం కావాలో అవైతే తీసుకున్నాము. అక్కడికి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు వస్తారు, వచ్చి తీసుకొని వెళ్తారు. ప్రతి శనివారం అంగడి జరుగుతుంది. అంగట్లో 10 ఊర్ల నుండి వస్తారు. నాకు తెలిసిన వాళ్ళకైతే చాలా వరకు మేము వెళ్ళి అక్కడ తీసుకుందాం అనుకునే లోపే అక్కడ ఎక్కువ వెజిటేబుల్స్ అయిపోయాయి. అన్నంతలో మేము తీసుకొని తర్వాత మేము అక్కడి నుంచి మా ఆయన దోసకాయలు తీసుకున్నాడు. అమ్మ గిట్టట్లేదు, అమ్మ అలాగే అది కాదమ్మా అంటే ఇది వేస్తుంది, ఇది కాదమ్మా అంటే అది వేస్తుంది. అలానే ఎక్కువసేపు అక్కడ కొంచెం టైం గడిచిపోయింది. తర్వాత టమాటాలు తీసుకున్నాము. తర్వాత అంగడి మొత్తం అలా ఒక రౌండ్ వేసాము. ఒకటే అండి అంటే 20 నిమిషాలు అంగట్లోనే తిరిగాము. 20 నిమిషాల దాకా అంగట్లో తిరిగి చూసి టైం పాస్ చేసి అక్కడి నుండి మళ్ళీ వెళ్ళడానికి బయటకు వచ్చాము. సడన్గా ఇంకా వేరే తీసుకోవాలని గుర్తొచ్చి కొద్దిసేపు వేరే కాడ ఆగాము. అక్కడే కొత్తిమీర, మిర్చి, టమాటాలు అందరు చూడండి ఎలా వెళ్తున్నారు. చాలా వరకు అంగడి మూమెంట్ అయిపోయే టైంలో వెళ్ళాము. 6కి వెళ్తే క్లారిటీగా మీకు అన్నీ చూపించేదాన్ని, కానీ మేము 7:30 అలా వెళ్ళాము. 8:30, 9 అట్లా క్లోజ్ అయిపోతుందంట. నాకు తెలియదు, రీసెంట్గా ఇది కూడా 6 months అవుతుంది. అంతకుముందు మేము ఏది కావాలని పరకాలకి వెళ్ళి తీసుకొచ్చుకునేది. మా ఆయన పైన పరకాలకి వెళ్తే అక్కడి నుంచే ఏదైనా మేము తెచ్చుకునేది. ఇది మారుమూల గ్రామం, చిన్న బాలయ్యపల్లి. మాకేది కావాలన్నా పరకాలకి వెళ్ళాలి, లేకపోతే గోపి కొడపాకకి వెళ్ళాలి. అలా ఉంది మా విలేజ్. అంత నిత్యావసర సరుకుల కోసం చాలా అంటే చాలా కష్టపడతాను నేను. కానీ ఈ అంగడి పడ్డానికి మాకు ఒక బెనిఫిట్ ఉంది. ఎందుకంటే మాకు ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ ప్రతి శనివారం పోయి తీసుకొచ్చుకుంటున్నాము. అంతకుముందు మేము ఎవరు పరకాలకు వెళ్తారో, కొందరు ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు పరకాలకు వెళ్తారో, ఎవరు పట్టుకుని వెళ్తారో, ఎవరు ఎటు వెళ్తారో ఒక బండ్లు ఆపి మళ్ళీ చూసి వాళ్ళని పోతారా అని అడిగి వాళ్ళ కోసం వెయిట్ చేసి డబ్బులు తీసుకొచ్చిస్తే వాళ్ళు గుర్తుంటే తీసుకొచ్చి, గుర్తు లేకపోతే తీసుకురాకపోయేది. అలా ఉండేది మా పరిస్థితి. ఇప్పుడు మాత్రం మాకు సేఫ్ అయింది. అంగడి పడి మేము చాలా సేఫ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.